అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతాను, చూడండి. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి. స్థిరముగా నిలిచి తలలు ఉంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. కొద్ది హమ్మింగ్ వస్తున్నట్టు శేఖర్. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన దివ్యగణ నామను బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ యొక్క మహాకృప కనికరం బట్టి, దయని బట్టి ఈ వారమంతయు నీ మమ్మల్ని సజీవులుగా ఉంచి దాచి కాపాడి ఈ వారాంతమున విజ్ఞాపన దినముందు నీ పాద సన్నిధిలో చేర్చి కొన్ని నిమిషాలు నేను ఘనపరిచి నేను స్తుతించి, ఇదిగో నాయన వాక్యము ద్వారా బలపరచబడి ఒక శ్రేష్టమైనటువంటి విజ్ఞాపన నీ పాద సన్నిధిలో చేయుటకు మమ్మల్ని సిద్ధపరిచి స్థిరపరిచి నడిపించినందుకు నీకు స్తోత్రం. నిలబడి నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి ఒక శ్రేష్టమైనటువంటి విజ్ఞాపన సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేయనట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి నీకే మహిమ ఘనత ప్రభావములు కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో యేసు ప్రభు మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఈ అధ్యాయం అంతా కానీ చదివితే, లేకుంటే ఈ గలతీయులకు రాసిన పత్రికలో చదివితే, గలతీ సంఘం ఆత్మీయంగా చాలా బలముగా దేవుని సన్నిధిలో దేవుడి యొక్క శక్తిని పొంది దైవ సేవకుని వెంబడించిన సంఘంగా, దైవ సేవకుడి కోసం ప్రయాసపడిన సంఘంగా. ఒకానొక సందర్భంలో పౌలు అంటారు, నేను అడిగితే మీ కన్నులు కూడా తీసి ఇచ్చి ఉన్నంత వైరాగ్యము, ఆశ కలిగిన సంఘంగా ఉన్నట్లుగా గలతీ సంఘాన్ని మనం చూస్తాం. దేవుని సన్నిధిలో, పరిశుద్ధతలో, బలంలో అనేక రకాలుగా అభివృద్ధి చెంది కొన్ని దినాలైన తర్వాత వారు విశ్వాస జీవితం నుంచి తొలగిపోయినట్టుగా ఆయన బాధపడిన సందర్భం ఈ అధ్యాయం మనం చూస్తాం. చూడండి, ఈ గలతీయులకు రాసిన పత్రికలను 3వ అధ్యాయం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసు ప్రభు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియ వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరెంత అవివేకులైతేరా, మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుదురా? వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించిదిరా, అది నిజముగా వ్యర్థమగునా అని వారు మొదట ఉండినటువంటి విశ్వాస జీవితాన్ని, వారు మొదట కలిగినటువంటి భక్తిని పౌలు ప్రశ్నిస్తున్నారు. మొదట మనం చాలా ధైర్యంగాను నమ్మకంగాను ప్రతి విషయంలో నమ్మకంగాను మనం బ్రతుకుతాం. కానీ దినాలు గడిచే కొలది చాలామంది ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క విషయంలో మొదట పరిశుద్ధతనే ప్రాణంగా బ్రతికిన వాళ్ళు మాటలో, క్రియలో, చేతలో, చూపులో, ఆలోచనలో దేవునికి వాక్యానుసారంగా బ్రతకాలని నిర్ణయించుకొని పరిశుద్ధతలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని రోజులు గడిచే కొద్దీ వాళ్ళ ఆలోచనలు మారిపోతుంటాయి, వాళ్ళ తలంపులు మారిపోతుంటాయి, వాళ్ళ ఉద్దేశాలు మారిపోతుంటాయి. దాన్ని బట్టి
మొదట ఎంత పరిశుద్ధంగా ఉండి దాని ప్రకారంగా బ్రతకాలు అనుకున్న వాళ్ళు చిన్నగా లోక సంబంధంగా శరీరానుసారంగా బ్రతకడం ప్రారంభిస్తారు. అలా వీళ్ళు ప్రారంభించారు. ఎంతో ఆత్మీయంగా బలపరచబడి బ్రతికినటువంటి వారు ఇప్పుడు శరీరానుసారంగా శరీర ఇచ్ఛలను బట్టి, కోరికలను బట్టి, తలంపులను బట్టి, ఆలోచనలు బట్టి బ్రతకడానికి పూనుకున్నట్లుగా, ఎంతో బాధపడినట్లుగా అలాంటి వారిని ఆయన ఉపేక్షించకుండా, బుద్ధి లేదా మీకు? ఎంత అవివేకం మీకు? జ్ఞానం లేదా? మొదట ఎంత నిష్ఠగా ఉన్నారు, మొదట ఎంత భక్తిగా ఉన్నారు, మొదట ఎంత ధైర్యంగా ఉన్నారు, మొదట మీరు ఎంత ప్రయాసపడ్డారు, వాటన్నిటిని వదిలిపెట్టి ఇప్పుడు మళ్ళీ లోకానుసారంగా బ్రతుకుతారా అని హెచ్చరిస్తూ అని ఏం చెప్తున్నాడంటే, మీకు స్వతంత్రాన్ని ఇచ్చాడు దేవుడు ఏ విధంగానే బ్రతకడానికి. పాపము నుంచి విడిపించాడు. కానీ విడిపించబడిన మీరు మరలా దేని కిందికి రాకూడదు? పాపం అనే కాడి కిందికి రాకూడదు. మళ్ళీ ఆ పాపంలోకి పడిపోకూడదు, తిరిగి ఆ పాపంలో బ్రతకూడదు అని చెప్తూ ఏమంటున్నాడంటే, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి అనే ప్రస్తావన. స్థిరంగా నిలబడాలి. మీరు నేర్చుకున్న దాన్ని బట్టి, విన్న దాన్ని బట్టి, క్రీస్తును తెలుసుకున్న దాన్ని బట్టి, క్రీస్తులో నడుస్తామని మీరు తీసుకున్న తీర్మానాన్ని బట్టి, సమర్పణ బట్టి, దేవునికి ఆలోచన చొప్పున బ్రతకడానికి మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకున్న విధానాన్ని బట్టి మీరు స్థిరముగా నిలబడాలి, స్థిరపరచబడాలి, స్థిరంగా ఉండాలి. మొదట కొన్ని రోజులు, కొంతకాలము, కొన్ని సంవత్సరాలు కరెక్ట్ కాదు. బైబిల్లో కూడా అంతము వరకు స్థిరంగా ఉండాలి అని రాయబడ్డది. అంతం వరకు. నిన్నటి వీడియోలో, నిన్నటి సంఘటనలో, భారతదేశంలో కాశ్మీర్లో జరిగిన సంఘటనలో వాళ్ళు హిందువులనే చంపారు అంటున్నారు, కానీ ఒక క్రైస్తవ పాస్టర్ను చంపిన విషయాన్ని మాత్రం వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళు అడిగారు, నువ్వు ఇస్లాం యొక్క విశ్వాస ప్రమాణాన్ని చెప్పు, ఒప్పుకో, నేను వదిలిపెడతాం అంటే నువ్వు ఒప్పుకోను, అయితే చంపుతాం. ఓకే, చంపుతాం. ఒక మాట ఏముందిలే, పలికితే ప్రాణం బతకొచ్చు. పాపం ఒక హిందూ సోదరుడు ప్రాణ భయంతో ముస్లిం యొక్క విశ్వాస ప్రమాణాన్ని పలికినప్పటికీ చంపేశారు. చూడండి, అందుకని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఈ శరీరాన్ని చంపేవాడికి మీరు భయపడమాకండి, శరీరాన్ని, ఆత్మను నశింపజేయడానికి భయపడండి. ఈ పాస్టర్ గారికి ఏమో ప్రాణం పోతే పోయింది, నేనైతే అట్లా ఒప్పుకోను అని ఒప్పుకొని ప్రాణం విడిచాడు. అంతవరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మరణం ఈ క్షణంలో ప్రాణం పోయేంత వరకు యథార్థత, పరిశుద్ధత, నీతి కాపాడుకోవాలి. మన జీవితంలో కొన్ని రోజులు, కొన్ని సందర్భాలు మాత్రమే నీతిగా బ్రతికిన, పరిశుద్ధంగా బ్రతికిన సందర్భాలు కాదు. కొన్ని రోజులు నిష్ఠగా బ్రతికినటువంటి దినాలు కాదు. లెంటి డేస్ అని 40 రోజులు ఉపవాసం ఉండి, 40 రోజులు నాన్ వెజ్ తినకుండా, 40 రోజులు పెళ్ళిళ్ళు చేసుకోకుండా, మిగతా సంవత్సరంలో మిగతా 300 రోజులు ఇష్టానుసారంగా బ్రతకడం కరెక్ట్ కాదు కదా. బాప్తిసం తీసుకున్న మొదటి రోజు నుంచి ప్రాణం పోయే చివరి క్షణం వరకు నువ్వు స్థిరంగా ఉండాలి. దేవునికి మాట చొప్పున, దేవునికి నీతి చొప్పున బ్రతకడానికి నిన్ను నీవు స్థిరపరచుకోవాలి. అప్పుడే మనం నిరీక్షిస్తున్నటువంటి పరలోకానికి వెళ్తాం, నిరీక్షిస్తున్నటువంటి దేవుని దగ్గరికి వెళ్తాం. ప్రాణం పోతే ఏముందిలే, దేవుని దగ్గరికి వెళ్తా ఉన్న వాళ్ళు ప్రాణం ఇవ్వడానికి భయపడరండి. అమ్మో నా ప్రాణం పోతుందేమో అని ప్రాణం కాపాడనుకుంటే వాళ్ళు పోగొట్టుకుని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. బైబిల్ ఏమంటుందంటే, ఎవడైనా సరే దాని ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాని కోసం కాపాడుకోవాలనుకున్నాడు, పోగొట్టుకుంటాడు. నా కోసం పోగొట్టుకున్నవాడు దాన్ని కాపాడుకుంటాడని. పాపం ఒకరేమో వాళ్ళు చెప్పినట్టుగా చేశారు, కానీ వాళ్ళు చెక్ చేసి
వీడు ముస్లిం కాదని చంపేశారు. ప్రమాణం చెప్పినా సరే ఒప్పుకోలే. ఒకరు మాత్రం ప్రాణం పోయినా సరే దేవుడు నిజమైన ప్రభువు యేసు క్రీస్తుని ఒప్పుకొని నేనైతే ప్రాణం పోయినా చెప్పనని చెప్పకుండా చంపబడ్డాడు. చివరి అంటే పరిస్థితులన్నీ మారిపోతున్నప్పుడు, ప్రపంచ పరిణామాలు మారిపోతున్నప్పుడు మన బ్రతుకులో క్రీస్తు పట్ల స్థిరంగా మన విశ్వాసం, స్థిరంగా మన భక్తి, స్థిరంగా మన నమ్మకం, స్థిరంగా ఆయన చెప్పినట్టుగా చేసే విధానం ఉందో పరీక్షించుకోవాలి. ఒకప్పుడు మణిపూర్లో పరిస్థితులు మారిపోయాయి అనుకుంటాం, కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే పరిస్థితులు మారిపోతున్నాయి. ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలియనప్పుడు ఈ లోకం బ్రతకడానికి బ్రతకమాకండి, ప్రాణం పోయిన దేవుని కోసం బ్రతకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే దాన్ని నిలబెట్టుకొని ఆయన సన్నిధిలో నిలిచి ఉంటుంది ఆ ప్రాణం. బ్రతుకుతేనే కదా అనుకొని కాంప్రమైజ్ అయిన బ్రతుకులు బ్రతకమాకండి. తిరిగి ఆ పాపంలో పడమాకండి. తిరిగి ఆ శాపగ్రస్తమైన జీవితంలోకి మళ్ళీ వెళ్ళమాకండి. అందుకని పౌలు చెప్తున్నాడు, మీరు స్థిరంగా నిలచాలి, నిలబడాలి. అంతేగాని కొన్ని రోజులు అటు కొన్ని రోజులు ఇటు మీకు నచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా భక్తి కాదు, స్థిరముగా నిలబడాలి. అయితే ఏ విషయంలో మనం స్థిరంగా ఉండాలి? వాస్తవానికి ఆయన మనతో చేసిన నిబంధన స్థిరం. ఈ లోకంలో ఏది స్థిరమైనది కాదు. మనం కట్టుకున్న మనం నిలిచిన ఈ భూమి చాలా గట్టిది అనుకున్నా అది ఒకరోజు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతుంది. కానీ ఆయన మనతో చేసిన నిబంధన స్థిరము అని రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇచ్చిన మాట స్థిరం. అది ఆ స్థిరమైన నిబంధనను బట్టి ఆ నిబంధనల్లోకి వచ్చిన మనం, ఆ నిబంధన రక్తము ద్వారా పరిశుద్ధులుగా మార్చబడిన మనం, పాపాన్ని తొలగించుకున్న మనం తిరిగి ఆ పాపగ్రస్తమైన స్థితిలోకి, పాపిష్టి జీవితంలోకి మనం వెళ్లకుండా మన మనసును మనము స్థిరపరచుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మీరు స్థిరముగా నిలబడాలి. దేవుని సన్నిధిలో దేవుని కొరకు మనము నిలబడాలి. దేవుని సన్నిధిలో నిలబడాలి, దేవుని కొరకు మనం నిలబడాలి స్థిరంగా. సో మన లోకంలో కొన్నిటిని స్థిరంగా ఉండడానికి ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది. ఇప్పుడు బిల్డింగ్ కట్టుకున్నాం, దాదాపుగా 2000 అంటే 25 సంవత్సరాలు ఉంది ఈ బిల్డింగ్ కట్టి. ఈ బిల్డింగ్ కట్టి 25 సంవత్సరాలు అవుతుంది. సో ఈ 25 సంవత్సరాల్లో ఇప్పుడు గోడ అటువైపు ఒరిగిందా? ఏం ఒరగల. ఇటువైపు ఏమైనా పడిపోయిందా? ఏమీ లేదు. అందుకని మీరు ఎలాగ స్థిరంగా ఉండాలి దేవునిలో అనే దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తారు. ఒక మాట చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23 వచనం. చదవండి. చాలు, చూడండి. పునాది మీద కట్టబడిన వారే స్థిరంగా ఉండి. ఈ బిల్డింగ్ పునాది మీద కట్టబడిందా లేదా? సరైన పునాది లేకపోతే ఆ బిల్డింగ్ ఉంటుందా? ఉండదు. సో ఒక బలమైన పునాది మీద కానీ కట్టితే వాళ్ళు స్థిరంగా ఉంటారు. అందుకనే మీ విశ్వాసం, మీ నమ్మకం, మీ బ్రతుకు అంతా కూడా ఒక పునాది మీద కట్టబడిన కట్టడముగా స్థిరంగా నిలిచి ఉండాలి. ఆ పునాది ఎవరు? క్రీస్తే కదా. ఆ బండ ఎవరు? క్రీస్తే కదా. ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు తవ్వి పునాది వేసి దాని మీద స్ట్రాంగ్గా కట్టాం కాబట్టి గాలి వచ్చినా వాన వచ్చినా ఎలాంటి స్థితులను అటు ఇటు కదలక స్థిరంగా ఉండినట్లుగా మన విశ్వాసం, మన నమ్మకం, మన భక్తి కూడా మనము స్థిరంగా ఉండడానికి ఎలా ఉండే, ఒక పునాది మీద వేయబడిన ఒక విల్లు ఏ విధంగా స్థిరంగా ఉంటుందో అలాగ మనం పునాది మీద కట్టబడిన వారిగా మనం స్థిరంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో అని కోరుకుంటున్నాడు. ఎంతవరకు స్థిరం? అంతవరకు స్థిరంగా ఉండాలి. అందుకనే ఎంతవరకు స్థిరం అనే దానికి కూడా ఒక మాట చూద్దాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం.
ఆ, ఉమ్, 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 ఉమ్. తుదమట్టుకు స్థిరముగా అని రాయాలి. తుదమట్టుకు అంటే ఏంటి? తుదు అంటే ఏంటి? చివరి మట్టుకు స్థిరంగా. సో ఇప్పుడు ఎప్పుడు ఒక వ్యక్తి స్థిరంగా ఉంటాడంటే పునాది మీద కట్టబడిన వాడిగా కట్టబడితే, బలంగా కట్టబడితే వాడు అంతవరకు స్థిరంగా ఉండాలి. ఎంతవరకు స్థిరంగా ఉండాలి? తుదమట్టుకు, చివరి క్షణం వరకు స్థిరంగా ఉండాలి. పరిస్థితులు మారిపోవచ్చు, మన బ్రతుకులో రకరకాల సంఘటనలు జరగవచ్చు, ఇలాంటి భయానక పరిస్థితులు ఏర్పడవచ్చు. కానీ మనమైతే తొలగిపోకూడదు, విడిచిపోకూడదు, ఆ మార్గంలో ఆ సత్యాన్ని అమ్ముకోకూడదు. అందుకని తుదముట్టుకు మీరు స్థిరంగా ఉంటేనే ఆయన ఇల్లు అంటాం. కాబట్టి పౌలు కోరుకున్నట్టుగా, దేవుడు కోరుకున్నట్టుగా ఒక విశ్వాస యాత్ర ప్రారంభమైన దినము మొదలుకొని, మనం నమ్మిన క్షణము మొదలుకొని, యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించిన రోజు, ఆ గడియ మొదలుకొని తుదమట్టుకు మన బ్రతుకులో, అంటే మన జీవితంలో, మన శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు స్థిరంగా ఆ మార్గంలో, ఆ సత్యంలో, ఆ పరిశుద్ధతలో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని రోజులట్టు, కొన్ని రోజులట్టు యూదాలాగా కొంతకాలం యేసు ప్రభును, తర్వాత ప్రధాన యాజకుల దగ్గరికి, అట్లా కాదు. గేహాజీలాగా దైవసేవకుడితో ఉండి డబ్బు కోసం, లోకోసం అటు ఇటు కాదు. నడిపించబడి వారితో కూడా ఉండి ఆకానులాగా శాపగ్రస్తమని ఆశించే స్థితి కాదు. అలా ఉండకూడదు. తుదమట్టుకు మనం స్థిరంగా ఉండాలి. ఎప్పటి వరకు? చివరి వరకు. ఎలా ఉండాలి? ఒక పునాది మీద కట్టబడినట్లుగా మనం స్థిరంగా ఉండాలి. అంటే మనం ఏం చేయాలి? అంత బలంగా మన విశ్వాసాన్ని మనము కట్టుకుంటూ రావాలి. పునాది మీద కట్టుకోవాలి. మనం అటు ఇటు కదిలించే ఒక బలమైన సత్యం మీద మనల్ని మనం కట్టుకోవాలి. అప్పుడే స్థిరంగా ఉంటాం. అయితే ఏ విషయంలో మనం కట్టుకోవాలి? మనం ఉండడానికి ఇల్లు కట్టుకుంటాం చాలా స్ట్రాంగ్గానే, స్థిరపరచబట్టుకోవడానికి అన్నిటిని ఏర్పరచుకుంటాం. కానీ ఆత్మ సంబంధంగా నువ్వు స్థిరమైన ఇల్లు కట్టుకున్నావని నువ్వు పరలోకానికి వెళ్తావా? లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉందని పరలోకానికి వెళ్తావా? ఏం లేదు. నువ్వు స్థిరంగా ఉండాలి. ఏ విషయంలో అనేది మనం చూస్తాం. చూడండి, ఏ విషయంలో మనం స్థిరంగా ఉండాలి అంటే, మొదట పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నావని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఫస్ట్ విషయంలో స్థిరంగా ఉండాలి. విశ్వాసం. ఎదిరించడానికి విశ్వాసం ఉండాలి. అందుకని మన విశ్వాసమందు స్థిరపరచబడే సాతాన్ని ఎదిరించాలి. లేకుంటే మన వల్ల కదా వాడిని ఎదిరించడం. సరైన విశ్వాసం లేకుండా, సరైన బలం లేకుండా సాతాను శ్రమలు అంటే పోవు. మన విశ్వాసమందు స్థిరంగా నిలిచి, దేవుని పట్ల కలిగిన నమ్మకమందు స్థిరంగా నిలిచి, ఏ విశ్వాసాన్ని హృదయమందు కలిగి ఉన్నామో దాన్ని పోనీయకుండా ఆ విశ్వాసమందు స్థిరంగా నిలబడి ఎదిరించాలి. ఆ విశ్వాసమందు స్థిరంగా నిలబడాలంటే ఈ శరీరానికి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలు సర్వాంగ కవచం. ఆపద్దినమందు సాతాన్ని ఎదిరించడానికి మీరు సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోవాలి అని అంటారు. సో మన కంటికి, మన తలకు, మన శరీరానికి, మన హృదయానికి, మన నడుముకు, మన కాళ్ళకు అన్నీ ధరించుకోవాలి. ఈ తలకు శిరస్సురాణం ఉండాలి. అంటే పనికి మన ఆలోచనలన్నీ ఏ పడతాయి మన హృదయంలోకి, మన మనసులోకి రాకుండా దేవుని రక్షణ అనే శిరస్సురాన్ని, ప్రతి ఆలోచన అడ్డగించే శిరస్సురాన్ని ధరించుకోవాలి. తర్వాత ఈ హృదయానికి మైమరు,
తొడుక్కోవాలి. ఈ హృదయంతరంగాల్లో పాపము ఆలోచనలు స్టోర్ కాకుండా దేవునికి మైమరు మనం తొడుక్కోవాలి. అంత మాత్రం కాకుండా మన మనసుని నడుముకు సత్యమని దట్టి కట్టుకోవాలి. మన చేత విశ్వాసమైన డాలు పట్టుకోవాలి. పాదాలకు సువార్త అంటే సిద్ధ మనసును జోడు తొడుక్కొని ఉండాలి. ఇదంతా ఉంటేనే వాళ్ళు విశ్వాసం అందు స్థిరంగా ఉంటారు. నీ కన్ను చెడిపోతే పాపంలో పడిపోతాయి. నీ ఆలోచన చెడిపోతే పాపంలో పడిపోతాయి. నీ హృదయం చెడిపోతే పాపంలో పడిపోతాయి. నీ శరీర ఇచ్ఛలకు లోనైతే నువ్వు పాపంలో పడిపోతావు. అంటే సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకోవాలి. అంటే ఈ విశ్వాసమందు స్థిరం పరచబడడం అంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, ఏదైతే జరిగించాలనుకుంటున్నావో అలాంటప్పుడు సాతాను వ్యతిరేకంగా జరుగుతున్న పరిస్థితుల్లో, జరిగిస్తున్న పరిస్థితుల్లో నీకు నమ్మకం కలిగి ధైర్యంగా ఉండడానికి సాతాను వేసే అగ్ని బాణాలన్నిటిని ఆర్పడానికి నీ బ్రతుకులో నేను దేవుని కలిగి ఉన్నాను, దేవుని ఎరిగి ఉన్నాను, ఆయన చేస్తాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన ఖచ్చితంగా తీరుస్తాడు ఒక నమ్మకం ప్రతి ఆలోచనను ఎదుర్కోవడానికి శక్తినిస్తుంది. నీకే సరైన నమ్మకం దేవుని పట్ల లేకపోతే సాతాను చాలా ఈజీగా మౌలు చేస్తాడు కదా నిన్ను. మనం మనుషులం కదా, తప్పదులే, ఈసారికి ఇలా కానిద్దాంలే, ఈసారికి ఒప్పుకుందాంలే. ఇదంతా ఏంటంటే సాతాను మనల్ని భ్రమపరిచి పాపములు పడేసి ఆ స్థితి నుంచి మనల్ని దిగజార్చే స్థితి. అంతే. కాంప్రమైజింగ్ మెంటాలిటీ అనేది దిగజారే స్థితి. కాంప్రమైజింగ్ మెంటాలిటీ. మనం పరిస్థితులకు వాటికి రాజీ పడకూడదు. షడ్రకు మెషక్ అబెద్నెగోలో రాజీ పడలేదు, దానియేలు రాజీ పడలేదు, రీసెంట్గా విషయంలో చదివిన విషయంలో అతను రాజీ పడలేదు. రాజీ పడితే ఒకవేళ వదిలిపెట్టుండొచ్చేమో. దాన్ని బట్టి జీవితాంతం సత్యం ముందు నిలవక వైదొలిగిపోయిన వాడిగా ఉంటాడు కదా. అది కాదు. బట్ సర్వాంగ కవచం ధరించి సాతాను వేసే అగ్నిబాణాలన్నిటినీ ఆర్పడానికి నీ వల్ల కాదు అని చెప్పగలి ధైర్యం హృదయంలో విశ్వాసం ద్వారా మనం సంపాదించుకోవాలి. దాన్ని విశ్వాసమని డాలు ధరించి సాతాను వేసే అగ్నిబాణములన్నిటిని ఆర్పవచ్చు. వాడు వేసేది మామూలు బాణాలు కాదు, అగ్ని. అంటే ఒకవేళ మిస్ అయితే మనల్ని దహించి వేస్తుంది. మన చేతులు డాలు లేకపోతే వాడు వేసే అగ్ని బాణానికి మన హృదయం, మన భవిష్యత్తు, మన బ్రతుకు అన్నీ కూడా దహించి వేయపోతే బూడిద మిగిలిపోతుంది. కానీ వాడు ఎదుర్కోవడానికి ధైర్యం కావాలి. కాబట్టి ఏ విషయంలో మనం స్థిరంగా ఉండాలి? మనం కలిగిన విశ్వాసం ద్వారా దేవుని నమ్ముకున్నాం కదా, ఆ విశ్వాసాన్ని వైదొలిగిపోకుండా స్థిరంగా ఉంచుకోవాలి. ఏ నమ్మకానైతే దేవుని పట్ల కలిగి ఉన్నామో అంతవరకు దాన్ని కాపాడుకోవాలి. అబ్రాహాముని పిలిచినప్పుడు లోబడినట్టుగా ఉండడం కొంతకాలం ఈజీనే. కానీ పరిస్థితులు మారిపోతుంటే, అన్ని జరిగిపోతుంటే, ఏమి జరగకపోతుంటే అన్ని ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎంత కష్టం. 25 ఏళ్ళు వచ్చిన ఇంకా నీకు సంతానం కలగజేస్తానమాట. 25 ఏళ్ళు ఇవ్వకపోతే, 25 ఏళ్ళుగా సంతానం ఇవ్వకపోతే ఎంత నమ్మకం ఉంటుందండి ఒక వ్యక్తికి? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చూస్తూ ఎప్పుడో నిరుత్సాహంతో ఆ విశ్వాస భక్తిని సరే ఇంకా ఇంతలే అనుకుంటాడు. కానీ ఆయన అంటాడు, రమారామి 100 ఏళ్ళ వయసు గలవాడే శారా గర్భం కూడా మృతతుల్యమైనట్టుగా ఆలోచించిన కానీ అవిశ్వాసం వలన దేవునికి వాగ్దానం గూర్చి సందేహింపక విశ్వాసం వలన బలం పొంది. నువ్వు దేవునికి స్తోత్రం హల్లెలూయా, దేవునికి స్తోత్రం హల్లెలూయా. నీవు కలిగిన నమ్మకం నీకు బలాన్ని చేకూర్చాలి. నువ్వు కలిగిన నమ్మకం నీకు ధైర్యాన్ని చేకూర్చాలి. నువ్వు కలిగిన నమ్మకం దేవుని మీద ఆధారపడడానికి శక్తినివ్వాలి. పరిస్థితులు అన్ని వ్యతిరేకంగా ఉంటాయి లోకంలో. అందుకని లోకమందు కూడా ఏమి నెరవేరుతున్నాయంటే శ్రమలే నెరవేరుతున్నాయి అని ఎరిగి మన బ్రతుకులు కూడా శ్రమలే ఉంటాయని తెలుసుకొని విశ్వాసం ముందు స్థిరంగా ఉండి శ్రమ కలిగిన, బాధ కలిగిన, వేదన కలిగిన ఎలాంటి స్థితిలోనే సరే నా దేవుణ్ణి వదిలిపెట్టను, ఆ విశ్వాసం నుంచి వదిలిపోను, తొలగిపోను అనే ధైర్యంతో నిలబడాలి అంటాడు. విశ్వాసమందు స్థిరంగా ఉండి భవిష్యత్తు విషయంలో మనకు నమ్మకం ఉండదు. మన చుట్టూ కూడా అంతా కూడా ఎట్లా ఉంటుందో, నా భవిష్యత్తు ఏం జరుగుతుందో అయోమయ పరిస్థితి ఉన్నట్టుకుంటుంది. కానీ నువ్వు నమ్మిన దేవుడు అట్లా వదిలిపెట్టే దేవుడు కాదు కదా. సముద్రం దగ్గర తీసుకొచ్చి సముద్రాన్ని ముంచేసి వాడికి అది కదా, సముద్రంలోనే నీకు మార్గాన్ని చేసేది. నీకు ఆ ధైర్యం ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి.
ఆ నమ్మకం ఉంటే దేవుని సన్నిధి కనిపెడతారు. ఆ నమ్మకం ఉంటే ఒక రోజైనా 2 రోజులు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. దేవా, నా బ్రతుకేంటి, నా స్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నాకు తెలియచేయి అని ఆ నమ్మకంతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే, ప్రార్థన చేయకుండా, ఉపవాస ప్రార్థన చేయకుండా దేవుని సన్నిధికి వచ్చి కనిపెట్టి నమ్మకంగా ప్రార్థన చేయకపోతే ఎవరికి కూడా ఆ నమ్మకం కలగదు. అది 1 రోజు 2 రోజులు కాదు. నీకు దేవుడు ఒక ఆశ నీ బ్రతుకులు పుట్టించేంత, ఒక నమ్మకం పుట్టించేంత వరకు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీ విశ్వాసం నీకు బలాన్ని ఇస్తుంది. మన వాళ్ళు ప్రార్థన చేయరు. ప్రార్థన చేయమని అయితే చాలా ప్రేమగా అడుగుతారు, చాలా దీనంగా అడుగుతారు. నా పరిస్థితి బాగలేదండి, నా గురించి ప్రార్థించండి. ఏమి నీ పరిస్థితి బాగలేకపోతే నువ్వు చేసుకోవడానికి ఏం ప్రార్థన? నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మోకరిల్లి ప్రార్థన చేయడానికి ఏమి? నీకు అంత టైం లేదా? నీకు అంత ఆలోచన లేదా? కరెక్ట్ కాదు. నీ విశ్వాసం నిన్ను బలపరచాలంటే, నీకు ధైర్యం రావాలంటే, ఒక నమ్మకం కుదిర్చాలంటే నువ్వు దేవుని సన్నిధిలో నిలబడి కనిపెట్టి ప్రార్థించాలి. నీ విశ్వాసం నీకు స్వస్థత, నీ విశ్వాసం నీకు సమాధానం, నీ విశ్వాసం నీకు నెమ్మది కలగజేస్తుంది. తల్లిదండ్రులు సంఘ ప్రార్థనను బట్టి సంఘ విశ్వాసంలో ఒక కాపుదల సమకూర్పు జరుగుతుందేమో, కానీ అది నీ బ్రతుకులు నీకు ఒంటరిగా ఉన్న రోజుల్లో, ఒంటరిగా బ్రతకాల్సిన స్థితిలో నమ్మకం కలిగించేది నీ విశ్వాసమే కదా. సంఘములో ఉన్నప్పుడు ఒకరు చెప్పే మాటలు బట్టి ధైర్యంగా ఉంటాం, కానీ నువ్వు ఒంటరిగా ఉండాల్సి వచ్చినప్పుడు, ఒంటరిగా ఉద్యోగం చేయాల్సి వచ్చినప్పుడు, ఒంటరిగా బ్రతకాల్సి వచ్చినప్పుడు, ఒంటరిగా చదువుకోవాల్సి వచ్చినప్పుడు, ఒంటరిగా పోరాడాల్సి వచ్చినప్పుడు ఎవరు నిన్ను ధైర్యపరుస్తారు? దేవుడే ధైర్యపరుస్తారని తెలుగు చెప్పు. మాకు ఎట్లప్పుడు ధైర్యపరుస్తాడు? నీకు నమ్మకం ఉంటేనే కదా. అందుకని బైబిల్ ఒక మాట ఉంటుంది చూడండి, కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం 8వ వచనం. ఎవరి మనసు, పై వచ్చిన కొద్దిగా చదవమ్మా. చాలు, చూడండి. వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండదు. దేవుణ్ణి ఆశ్రయిస్తే మనసు స్థిరంగా ఉంటుంది. నేను నా దేవుని నమ్ముకున్నాను, ఆయన నన్ను సిగ్గుపరచడు. అంటే ఎవరైతే విశ్వాసం బలంగా ఉంటుందో వారు ఆయన మీద ఆధారపడతారు. చాలా క్లియర్గా 112 కదమ్మా, కీర్తనల గ్రంథం 112 7వ వచనం చూడు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. మన విశ్వాసం క్రీస్తుని ఆశ్రయించాలి. అందుకనే ఇందాక చెప్పుకున్నప్పుడు అబ్రహాం ఎవరిని ఆశ్రయించాడు? ఆశ్రయించాడు కాబట్టి ఆ విశ్వాసం ఆయన్ని బలపరిచింది. అంటే ప్రార్థన చేయాలంటే నువ్వు ఆశ్రయించి దాని సన్నిధికి రావాలి. నువ్వు నమ్మకం ఉంటే కదా నీ అంతట నీవు నాకు కలిగిన ఈ శ్రమ, నాకు కలిగిన ఈ బాధ, నాకు కలిగిన ఈ కష్టం పోగొట్టుకోవాలంటే దేవుని సన్నిధికి రావాలి, ప్రార్థన చేయాలి. ఇప్పుడు అన్నకు కలిగిన శ్రమ, బాధ, వేదన అంతా కూడా ఎన్నో సంవత్సరాలు మందిరానికి వచ్చింది, కానీ ఆమె ప్రార్థన చేసుకుంటేనే దేవుడు ఆమె ప్రార్థన విని తన సేవకుడి ద్వారా మాటనిచ్చాడు. అర్థమవుతుందా నా మాటలు? అందుకని ఎన్నోసార్లు కొందరి జీవితాలు చెప్తారు, ఉద్యోగాల విషయాల్లో, దాని విషయంలో ఒక రోజన్నా ఉపవాసం ఉండి కనిపెట్టి ప్రార్థన చేయండి. అస్సలు అంత బిజీ. మరి ఒక్కరోజు కూడా వారి గురించి శ్రద్ధ తీసుకొని ఉపవాసం ఉండి వారి కుటుంబం గురించి, వాళ్ళ బిడ్డల గురించి, వారి భవిష్యత్తు గురించి కూడా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించేంత తీరిక లేదు. ఇంకేం ధైర్యం ఉంటుంది వాళ్ళకు? ఏ విశ్వాసం ఉంటుంది వాళ్ళకు? నువ్వు వస్తే దేవుని సన్నిధికి వచ్చి మోకరిల్లి కన్నీటితో ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తే, సంతాన విషయంలో కూడా నేను చాలామంది చెప్పాను, నువ్వు కనిపెట్టి ప్రార్థించు, ఉపవాసం ఉండి ప్రార్థించండి. నమ్మకం ఉంది అనుకోవడం అది మభ్యపెట్టే మనస్తత్వం. ఎవరికి నమ్మకం లేదు? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే అని వాక్యం ముందు నమ్మే, మరి నీ జీవితంలో ఎందుకు క్రియలు జరగలేదు?
ఆ నమ్మకం దేవుని ఆశ్రయించి దేవుని చేత బలపరచబడి దేవుని ద్వారా ఒక క్రియ జరిగించుకోగలిగిన స్థితిలో లేదని అర్థం అంతే. నీ ఉన్న నమ్మకం నీ దేవుని ద్వారా నీ బ్రతుకులో ఒక క్రియ జరిగించేదిగా ఉండాలి. వీరు నమ్మారు, వీరికి చేయకపోతే బాగుండదనే స్థితిలోకి దేవుడు రావాలి. అంత బలంగా ఉండాలి. నమ్మారు షడ్రకు మేష అబేద్నెగోలు, ఒప్పుకోం, చచ్చినా చేస్తాం, విడిపించిన సమర్థుడు నమ్మకం ఉంది. అయ్యో బాబోయ్ ఇంతగా నమ్మారు, వెళ్దామని ఆయన కూడా అగ్నిగుండంలోకి వచ్చాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన విశ్వాసం స్థిరంగా ఉంచుకోవాలి. విశ్వాసం స్థిరంగా ఉన్నప్పుడు అన్ని విషయాల్లో మనం స్థిరంగా ఉంటాం. మన నమ్మకం మొదట స్థిరంగా లేకపోతే ఏ విషయంలో కూడా సరిగ్గా ఉండవు. అన్నిట్లో ఇంకా మిగతా ఏవి కూడా సరిగ్గా చెయ్యం. కానీ ఎవడి విశ్వాసం స్థిరంగా ఉంటుందంటే ఎవడైతే యెహోవాను ఆశ్రయించువాడు వాని హృదయం స్థిరంగా ఉంటుంది. మరి ఈరోజు ఆయన్ని ఆశ్రయించడానికి వచ్చాం. నీకు బ్రతుకులు బాధలు, వేదనలు, దుఃఖాలు, భయాలు ఉన్నాయేమో, కానీ ఆయన సన్నిధిలోకి వచ్చి మనస్ఫూర్తిగా నమ్మి నువ్వు ప్రార్థించే ఒక ధైర్యం నీకు వస్తుంది, ఆశ నీలో పుడుతుంది. దేవుని సన్నిధిలో క్రియను జరిగించుకోగలుగుతావు. కాబట్టి విశ్వాసమందు మనం స్థిరంగా ఉండాలి. తర్వాత ఈ మాటలు చెప్తాను, దాని గురించి ఎక్కువ వివరించను, కానీ ఇవన్నీ కూడా చదువుదాం. ఏ విషయాల్లో మనం స్థిరంగా ఉండాలో కొన్ని మాటలు చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అపోస్తలుడు పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం లేకుంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:5. చాలు. క్రీస్తును గూర్చిన సాక్ష్యం మనలో స్థిరంగా ఉండాలి. క్రీస్తును గూర్చిన సాక్ష్యం విషయంలో స్థిరంగా ఉండాలి. ఏంటంటే సాక్ష్యం, క్రీస్తును తెలియజేసేదే సాక్ష్యం. మన జీవితం క్రీస్తుని నమ్మిన తర్వాత నీ బ్రతుకు ఎలా ఉంది, అది సాక్ష్యం. ఆ సాక్ష్యం విషయంలో ఎలా ఉండాలి, నువ్వు స్థిరంగా ఉండాలి. తొందరపడో, లేకుంటే అందుకని మభ్య పెట్టబడో, లేకుంటే ప్రలోభ పెట్టబడో నువ్వు బాప్తీసం తీసుకోకూడదు. దేవుని సన్నిధి ఎరిగి విశ్వసించి తీర్మానం తీసుకున్న నీవు దాని తర్వాత నీ సాక్ష్యం ఏవలో ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఆ నమ్మకం స్థిరపరచుకోవాలి. క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరంగా ఉండాలి. ఏ సాక్ష్యం ఉంది నీ బ్రతుకులో? బాగా ప్రయాసపడుతున్నావు, క్రీస్తుని గురించి చాలా ఆరాటపడుతున్నావు, ప్రార్థనలు ఉన్నావు, భక్తిలో ఉన్నావు, నమ్మకంగా బ్రతుకుతున్నావు, ఆ సాక్ష్యం స్థిరంగా ఉందా? పూర్తిగా మార్చబడిన వారు అనే మాట స్థిరంగా ఉందా? కాబట్టి మన బ్రతుకులో విశ్వాసము స్థిరంగా ఉండాలి, 2 సాక్ష్యము స్థిరంగా ఉండాలి. వాళ్ళు ఇదివరకు చాలా నమ్మకంగా ఉండేవాళ్ళండి. ఇప్పుడు ఆ నమ్మకం లేదు, ఇప్పుడు ఆ ప్రేమ లేదు, ఇప్పుడు ఆత్మీయత లేదు, ఇప్పుడు ఆ పద్ధతి లేదు. సాక్ష్యం చెడగొట్టుకుంటుంది. మొదట ఉన్న సాక్ష్యం చివరకు ఉండాలి. కాబట్టి సాక్ష్యం విషయంలో మనం ఎలా ఉండాలి? సాక్ష్యం మన బ్రతుకులో స్థిరంగా ఉండాలి. సొలొమోను సాక్ష్యం మధ్యలో చెడిపోయింది, చివరి దినాల్లో చెడిపోయింది. దావీదు సాక్ష్యం మధ్యలో చెడిపోయిన తర్వాత దేవుని సన్నిధి ప్రార్థన చేసి తన బ్రతుకును సరి చేసుకొని స్థిరంగా ఉన్నాడు. ఒక బెత్షెబ విషయంలో తప్ప ఏ విషయంలో ఆయన వేలు పెట్టడానికి, మనం తప్పు పడడానికి అవకాశం లేకుండా ఒక సాక్షిగా బ్రతికాడు. సహజమే తప్పులు కొన్నిసార్లు తెలుసో తెలియక, కానీ రిపీటెడ్గా చేయడం, చేసిన తప్పు చేయడం కరెక్ట్ కాదు కదా, అదేం సాక్ష్యం కాదు కదా. కాబట్టి మన సాక్ష్యం స్థిరంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట చూద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, అపోస్తలుడు పౌలు పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. సత్యమందు స్థిరపరచబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3వది ఏంటి? సత్యమందు స్థిరపరచబడాలి. ఏంటి సత్యం? నీ వాక్యమే సత్యమని బైబిల్లో రాయాలి.
వాక్యమందు నువ్వు స్థిరపరచబడాలి. నీ మాటలో, నీ క్రియలో, నీ తలంపులో, నీ ఆలోచనలో, నీ బ్రతుకులో వాక్యమే స్థిరపరచబడి ఉండాలి. సత్యమందు స్థిరపరచబడి ఉండాలి. ఒకటి, విశ్వాసమందు స్థిరపరచబడి ఉండాలి. 2, సాక్ష్యాన్ని స్థిరపరచుకోవాలి. 3, ఆయనే మార్గము, సత్యము, ఆ జీవమైన దేవుని యందు మనం స్థిరంగా ఉండాలి. ఆ సత్యాన్ని మన నోట కపటం లేకుండా, మన నోట దూషణ లేకుండా, మన నోట అబద్ధం లేకుండా, సత్యము, యథార్థత మన హృదయంతరంగాలు ఉండినట్లుగా సత్యమందు మనము స్థిరంగా ఉండాలి. తర్వాత ఇంకొక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. చాలు. దేవుని కార్యాలయందు మన స్థిరంగా ఉండాలి. దేవుడు జరిగించే కార్యాలు సంవత్సరం మన జీవితంలో ఒక నూతన కార్యాలు జరిగించేటట్లుగా దేవుడు జరిగించే కార్యాలయందు మనం స్థిరంగా ఉండాలి. మన బ్రతుకులో ఆ కార్యాలు స్థిరంగా జరుపుకుంటూ రావాలి. ఎప్పుడో ఒక సాక్ష్యం, ఎప్పుడో ఒక కార్యం, అంతే. ఏదైనా అదే సాక్ష్యం. ఇప్పుడు అంటే అది లేదు. కాబట్టి దేవుడు జరిగించే సాక్ష్యాలు మన జీవితంలో స్థిరంగా జరుగుతూ ఉండాలి. కాబట్టి ఆ కార్యాలయందు మనము కూడా దేవుని కార్యాలయందు మన దేవుని పని విషయంలో కూడా స్థిరంగా ఉండాలి అని అర్థం. తర్వాత చివరిగా ఒక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2:17. రెండో పత్రిక అమ్మా, ఇప్పుడు చదివింది మీరు. 2:17లో సత్కార్యములందు స్థిరంగా ఉండండి. ప్రతి సత్కార్యమందును, ప్రతి వాక్యమందును మిమ్మును స్థిరపరచు. సత్కార్యములందు మనం చేసే కార్యాల్లో అందు కూడా మనం స్థిరంగా ఉండాలి. ఇంకా అవన్నీ చెప్పుకుంటే చాలా లేట్ అవుతుంది. కాబట్టి వీటన్నిటి విషయంలో మనం ఎలా ఉండాలి? స్థిరపరచుకోవాలి. స్థిరముగా నిలిచి దేవుని సన్నిధిలో వాక్యమందు స్థిరంగా నిలబడాలి, సత్యమందు స్థిరంగా నిలబడాలి. దేవుని కార్యాలు మన బ్రతుకులో జరిగించుకోవడానికి స్థిరంగా ఉండాలి. అంత మాత్రం కాకుండా మనము సత్కార్యాలు చేసే విషయంలో స్థిరంగా ఉండాలి. విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. మరి ఆ విధంగా ఈ సంవత్సరం ఉన్నామా లేదా మనల్ని పరిశీలించుకొని స్థిరంగా ఉండినట్లుగా దేవుని కృప కోసం ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. తలలు వంచిన మనం స్థిరముగా నిలిచి అనే మాట, దేవుడు మన పాపం నుంచి విడిపించాడు. మరి స్థిరంగా వాక్యమందు, స్థిరంగా విశ్వాసమందు, స్థిరముగా సత్కార్యమందు, స్థిరముగా సత్యమందు నిలబడి ఈరోజు స్థిరముగా సాక్ష్యమందు నిలబడి బ్రతుకుతున్నావా? నీ సాక్ష్యం సరిగా ఉందా? స్థిరంగా ఉందా? నువ్వు కలిగిన సత్యాన్ని స్థిరంపరచుకున్నావా? నువ్వు ఎరిగిన వాక్యాన్ని నీ బ్రతుకులో స్థిరపరచుకున్నావా? నువ్వు నమ్మకాన్ని స్థిరపరచుకున్నావా? విశ్వాసమందు నువ్వు స్థిరంగా ఉన్నావా? అయ్యా, సాతాను అపవాది రకరకాల సందేహాలు, ఆలోచన కలగజేస్తున్నాయి. కానీ యెహోవాను ఆశ్రయించు హృదయం స్థిరంగా ఉంటుంది. నిన్ను ఆశ్రయిస్తున్నాను, నాకు ఆలోచన చెప్పు ప్రభువా, నాకు నెమ్మది కలిగించి మాట ద్వారా నన్ను ధైర్యపరచు. నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తాను. నువ్వు సమాధానం చెప్పే వరకు నీ పాదములు వదిలిపెట్టను. నాకు కలిగిన ఏ భయమైనా నీ ద్వారానే పోవాలి, ఏ సమస్యకైనా నీ ద్వారా జవాబు రావాలి. నా ధైర్యం నీవే, నా నమ్మకం నీవే, నా విశ్వాసం నీవే.
ఈరోజు ఆయన కాళ్ళు పట్టుకొని అడుగుదాం, ప్రభువా విశ్వాసమందు స్థిరులై వాక్యమందు నిలకడగా నిలబడాలి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఇస్సాకు విషయంలో కరువులో చుట్టూ పరిస్థితులు మారిపోయినా, అనుకూలించకపోయినా చెప్పిన మాటకు లోబడే మనస్తత్వ స్థిరమైన హృదయం ఉంచుకున్నాడు. యెహోవాను ఆశ్రయించు అనే హృదయం స్థిరముగా ఉండును. ఈరోజు ఆయన ఆశ్రయించావు, మరి ఎందుకని స్థిరంగా లేదు అంటే నమ్మకం లేదేమో, విశ్వాసం లేదేమో. ఈరోజు ఆ నమ్మకం, విశ్వాసం బలంగా నీకు కలుగునట్లుగా, దేవుడు నీ బ్రతుకులో ఇచ్చినట్లుగా ఆయన పాదాలు పట్టుకొని అడుగుదాం బలంగా, ప్రభువా ఆ నమ్మకం నాకు కలగచేయండి, అవిశ్వాసం నాకు కలగచేయండి. నువ్వు నాకు తోడై ఉండగా ప్రభువా ఏ అపాయము రాదు, నువ్వు నన్ను నడిపిస్తావు. అది గాఢాంధకారపు లోయలైనా సరే, శ్రమ అయినా, వ్యాధి అయినా సరే, అగ్నిగుండమైనా సరే, నువ్వు నాకు తోడుగా ఉన్న దేవుడు నేను నమ్ముతున్నాను. నా బ్రతుకులో మీరు అనుభవించిన ఏ స్థితిలో అయినా సరే నేను ధైర్యంగా నిన్ను బట్టి ముందుకు వెళ్తాను. ఈరోజు నువ్వు చెప్పగలవా? ఈరోజు ప్రార్థించగలవా? ఈరోజు నిన్ను నువ్వు దేవుణ్ణి బట్టి ధైర్యపరచుకోగలవా? ఈరోజు నేను నమ్మిన దేవుడు నన్ను విడిచిపెట్టడు, నన్ను సిగ్గుపరచడు, ఖచ్చితంగా నా పక్షాన కార్యం జరిగిస్తాడు, నన్ను విడిచిపెట్టడు. ఆ నమ్మకంతో మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి, దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రార్థన చేసుకుందాం.